ఏదో కారణం వల్ల నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ 2 చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఈరోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలను భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3,000 రూపాయలు చేశాను. 5 ఏళ్ళు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు అంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసింది ఫేవర్ కోసరం కాదు, పేరు కోసరం కాదు, మానవత్వం కోసరం చేశా. ఆ కుటుంబాలు పడే బాధ్యత, బాధ నాకు అర్థమవుతుంది. నడవలేని బిడ్డ, చూడలేని బిడ్డ, కుటుంబంలో ఒక వ్యక్తి వికలాంగుడైతే, దివ్యాంగులైతే కుటుంబం అంతా కూడా ఎంత అవస్థపడుతుందో అది అర్థం చేసుకుని వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వాలి. దేవుడు సరిగా చూడకపోయినా ఒక ముఖ్యమంత్రిగా, మానవత్వం ఉండే వ్యక్తిగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా నిలబడ్డానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులందరికీ పింఛన్లు రావాలి. అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు. గడచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవ్ చేసే వ్యక్తులకి, ట్రాక్టర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి, లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఒక పోలీసింగ్ మారిగా పనిచేయాలి. ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి. అదే సమయంలో రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను 1 రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి
మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లు వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాన నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డలు, చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, తొందరలోనే మీరు చూస్తారు. ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేసి 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న. ఎవరిని వదిలిపెట్టను, రౌడీజాన్ని సహించను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈ రోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి. సస్టైనబిలిటీ ఉండాలి. ఆడంబ సూరత్వం పనికిరాదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాక్షసుల మారిగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన కేంద్రం సహకారం ఇచ్చింది. మొన్న ఎన్డీఏ కలిసాం. 3 పార్టీలు కలిసిన తర్వాత ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. అమరావతికి డబ్బులు ఇచ్చారు. పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైల్వే జోన్ కూడా శాంక్షన్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతా ఉంటే 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మళ్లీ రివైవల్ కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్ర సహకారం తీసుకున్నాం, ఇటు మన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు యువత ఉంది, మీకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాను. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 1 సంవత్సరంలో 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తయితే 8,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు వచ్చాయో 1 సంవత్సరంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను. మొదటి సంతకం చేశాను. మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు. దాన్ని జరగనీయకుండా చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ దుర్మార్గులు. అయినా అప్రమత్తంగా ఉన్నాం. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 1 నెల లోపల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకో మాట కూడా చెప్పాను, ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం. దాన్ని కూడా శ్రీకారం చుడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఏ మాట చెప్పినా ఆ మాట పైన సీరియస్ గా తీసుకుని ఆ ప్రయత్నంతోనే ముందుకు పోతున్నాం. ఇంకో పక్క నేను ఒకటి ఆలోచించాను, 2029కి పేదరికం లేని సమాజం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం కొత్త విధానం P4 అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం కొంతవరకు సహాయం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదో చిన్న ఆధారం ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి, ఈరోజు ఉదాహరణకి మీరు ఆలోచించండి, మేము కూడా